కష్టం దాటకుండా కంచుకోటలో అడుగుపెట్టిన చరిత్ర ఒక్కరిది కూడా లేదు. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఎస్ మనీష్, ఎలా ఉన్నావు? ఆల్ ప్రిపేర్డ్. మరి లాస్ట్ ఎపిసోడ్ వర్స్ట్ ప్లేయర్ అని అనిపించుకున్నావు. ఈ రోజు గాడు అస్సలే దేర్దమాగాడు. దాన్ని పోయే దరిద్రాన్ని నెత్తికి పూసుకుంటాడు. లైక్ నిన్న నాకు టైటిల్ ఇవ్వడానికి ఛాన్స్ రాలేదు, మీకు సీక్రెట్ కింగ్ అని ఇద్దాం అనుకున్నాను. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. వణికిపోయి భయంకరమైన భయం వేసే ఆబ్జెక్ట్ నా జేబులో ఉంది. సౌండ్ కే ఇంత భయపడిపోతున్నాడంటే చూసాడంటే ఉచ్చబోసుకుంటా. కంటెండర్స్ లో ఎవరన్నా ఎక్స్ట్రాల్ చేస్తే ఇది చూపిస్తాం. వద్దండి, మీరే రెండోసారి ఇది చూపిస్తే గనక డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాం. లైఫ్ లో మనం ఏ పోటీలో పోటీ పడినా కరెంట్ పోల్ అంత కష్టం ఉంటే సరిపోదు, టూత్ పిక్ అంతా అదృష్టం కూడా ఉండాలి. లక్ ఎవరిని వరించిందంటే నా ఎడమ పక్క ఉన్న ముగ్గురిని. సో నాగా, షాకిబ్ అండ్ మనీష్ ఈ రోజు జరగబోతున్న అగ్ని పరీక్షకి మీరు ముగ్గురు లీడర్. సో మిగతా వాళ్ళందరూ మీరు అంతా ఫ్రూట్సే. ఏదో తొందరపడి ఒక మాట నా బాధపడ. పర్వాలేదు సార్, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. సరే ముగ్గురున్నారు, మా ముగ్గురు లీడర్స్ కి ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా? బంపర్ ఆఫర్ ఉంది ఒకటి. స్పెషల్ నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి, కింద కాకరపోతులు కాలుతుంటాయి. నెక్స్ట్ ఆడబోతున్న పరీక్షలో మీ టీమ్ సెలెక్షన్ కి సంబంధించిన కార్డు ఇది. నేను లక్ అనుకుంటున్నాడు పాపం. కంప్లీట్ గా నా లక్ అయితే మీరే 2 సార్లు నాకు అవకాశం ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చారు. ఐల్ గో ఫర్ యు. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. తీసుకోండి. నాగా ఏమనిపిస్తుంది నీకు? అభిజిత్ సార్. అభిజిత్ సార్ మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఇది ఏమిటి అంటే ద నంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ ఈచ్ గ్రూప్. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. ఈ రోజు మేము పెట్టబోతున్న మెయిన్ పరీక్ష ఏంటో తెలుసుకునే టైం వచ్చేసింది. యుద్ధానికి సిద్ధంగా అండి. సమర సంకం నేను గెస్ ద కంట్రీ. జపాన్. yes, it's the right answer. ఆన్సర్ సీను, యు హావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ రా. థాంక్యూ సార్. yes, the movie Jersey is right. It is Jersey. 3 సింహాలకి 3 జింకల్ని పట్టుకోవడానికి 3 నిమిషాలు పడితే 100 సింహాలకి 100 జింకల్ని పట్టుకోవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? ఉన్నా సరే వాళ్ళు పట్టుకునేది 3 జింకలనే కాబట్టి 3 minutes పట్టింది. ఇప్పుడు 100 ఉన్నా సరే 100 ఉన్నప్పుడు సేమ్ టైమింగ్ అనేది మారదు కదా. పేరుకు తగ్గట్టే దూసుకుపోతున్న ఫిరంగి ఉంది అక్కడ. జూన్ లో 30 days ఉంటాయి. దట్స్ ద రైట్ ఆన్సర్. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు. పదండి. తగ్గు పెట్టాలి కదా. దీంట్లో నుంచి ఫస్ట్ 4 పెట్టేయండి. అది ఇరిపోయింది కదా. ఎన్ని హోల్స్ ఉన్నాయా టీ షర్ట్లు? 8 7 2 2 3 అన్న బెల్ కొట్టి. సరే రండి. ఇక్కడ చూపించిన విజువల్ లో టీ షర్ట్ స్పెల్లింగ్ లో కాదు కదా. ఇదెవతిరా? 4 and both sets holes లెక్కేసాం కాబట్టి ఫ్రంట్ టు బ్యాక్. సింపుల్ క్వశ్చనే కదా. అందరి ముందు పరిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? How many digits can you see? రెడీగా ఉండండిరా. 5 7 Blue, I'm so sorry you lost a point because of your leader. రాంగ్ ఆన్సర్స్ తో దెబ్బతిన్న సంపంగి -20. ఎక్కువ ఆలోచించను, ఈసారి ఏం దొబ్బెట్టను అనేసనా అని మళ్ళీ వాట్ ఇస్ దిస్ ట్రాక్ రికార్డ్? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా క్లవర్ అది ఓకే, బట్ వీళ్ళందరూ క్లవర్ కాదు అనుకోవడం అది తప్పు. సరే, సో ఆయన క్లెవర్ అని అనుకొని ఫ్లవర్ అయ్యాడు అని అంటున్నావు, అంతేనా? కరెక్ట్ అన్న, నీకు బలం ఉంది, బుద్ధి బలం లేదు, గుర్తుపెట్టుకో. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. 4 times వెళ్ళావు, 4 times లో ఎన్ని పాయింట్స్ తెచ్చావు అనేది క్వశ్చన్. ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది డిప్పతలో. కాడికి కరెక్ట్ గా ఇంకా ఒకే ఒక వర్స్ట్ ప్లేయర్ అవ్వడానికి దూరంగా ఉన్నారు మీరు. మరొకసారి కనుక మీరు వర్స్ట్ ప్లేయర్ అయితే అమ్మో, మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంటి? ఈ లెక్క నాకు రాజయోగం లేనట్టేనా?